హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆలు బజ్జీ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధానంగా ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి తీసుకోండి. కొద్దిగా కారం, పసుపు, జీలకర్ర పొడి, వాము పొడి, టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోస్తూ పిండి మిశ్రమాన్ని అంతా ఇలా కలుపుకోవాలి. 3 ఆలు తీసుకోవాలి. దాన్ని నీట్గా పీల్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను చూపించిన విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నిటినీ సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఎందుకు అనంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వాటర్లో వేసుకున్న ఆలు స్లైసెస్ అన్నిటినీ ఇలా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇందాక మనం డ్రై చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ అన్నిటినీ ఇలా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా 2 సైడ్స్ తిప్పుతూ మనం నీట్గా కాల్చుకోవాలి. ఆలు బజ్జీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు బజ్జీ మీరు కూడా ట్రై చేయండి.